సంఖ్యాకాండము 13వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇజ్రాయేలీల యొక్క యాత్రను మనం చూస్తున్నాం. ఇజ్రాయేలీల యొక్క యాత్ర ఎక్కడి నుండి ఎక్కడికి అని అడిగితే, ఐగుప్తు దేశం నుండి కనానుకు వెళ్ళుచున్న యాత్ర. వారు ఇంచుమించు 6 లక్షలు పైబడిన కాల్బలం జనాంగం. వారందరూ కూడా కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి బయలుదేరారు. దేవుడి మాటను బట్టి, దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి వారు బయలుదేరారు. ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడు చెప్పాడు, మీరు వెళుచున్న దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ మాట వాళ్ళకి ఎంతో నచ్చింది. పాలు తేనెలు ప్రవహించు దేశానికి మనం వెళుచున్నాం. ఈ ఐగుప్తు దేశంలో మనం ఇక్కడ మట్టి పిసికి ఇటుకలు చేసే బానిసత్వం, చాలా బాధ అనుభవిస్తున్నాం. మనం అక్కడికి వెళ్ళడం ద్వారా మనం పాలు తేనెలు ప్రవహించు దేశం స్వతంత్రించుకుంటాం, చాలా సుఖాన్ని అనుభవిస్తామని ఆనందముతో సంతోషముతో వారు బయలుదేరారు. వారు బయలుదేరి ఎర్ర సముద్రం గుండా వారు దాటి అరణ్య మార్గానికి వచ్చినప్పుడు, వాళ్ళు ఆజ్ఞలు కట్టడలు పొందుకున్నప్పుడు ఇంచుమించు కొంచెం కాలము గడిచిన తర్వాత కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు వాళ్ళని ఆయుత్తపరుస్తున్నాడు. కానాను దేశం స్వతంత్రించుకునే ముందు వారికి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మీలో 12 గోత్రములు ఉన్నాయి కదా, లేవి గోత్రం తీసేస్తే యోసేపు గోత్రాన్ని 2గా లెక్కించేవారు. మనష్షే గోత్రం అని, ఎఫ్రాయిం గోత్రం అని 2గా లెక్కించేవారు. ఈ గోత్రమునకు ఒక్కొక్కరు చెప్పిన 12 మంది ప్రధానులను మీరు ఏర్పాటు చేసుకుని, గోత్రానికి ఒక ప్రధాని, అలాగే 12 మంది ప్రధానులను ఏర్పాటు చేసుకుని, కానాను దేశం ఎలా ఉంటుందో, అక్కడ ఉన్న పండ్లు ఎలా ఉంటాయో, ఆ దేశం యొక్క భూమి సారం ఏమిటో, అది ఎంత మంచి దేశమో మీరు వెళ్ళి చూడండి, ఆ మనుషులను కూడా చూసిరండి అని మోషేకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు. ఎందుకు దేవుడు ఇలా చేశాడు అని చాలామందికి ప్రశ్న రావచ్చు. అనేక విధాలుగా మనం ఆలోచిస్తే చూడండి, యుద్ధానికి వెళ్ళే ముందు వేగు చూడడం అనేది అదొక అలవాటు, అదొక యుద్ధ సాంప్రదాయం. అయితే ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళిన అలవాటే లేదు, వీళ్ళకి యుద్ధానికి వెళ్ళే పరిస్థితే లేదు. వాళ్ళు ఐగుప్తు దేశంలో కొన్ని వందల సంవత్సరాల వరకు ఐగుప్తు దేశంలో వారు అలాగే ఉండిపోయారు, బానిసత్వపు సంఖ్యల్లో ఉండిపోయారు. ఇటుకలు చేస్తూ, మట్టి పిసుకుతూ ఇటుకలు చేస్తూ ఉండిపోయారు. బైబిల్లో వారు యుద్ధానికి వెళ్ళినట్టు మనం చూడలేం. అయితే మొట్టమొదటిగా వారు యుద్ధానికి వెళ్ళే ముందు వేగు చూసి రమ్మని చెప్పాడేమో అని ఆలోచించుకోవచ్చు. వేగు చూసి రండి అని చెప్పాడేమో అని ఆలోచించవచ్చు. వేగు చూసేవారు శత్రువు యొక్క బలాలు, బలహీనతలు పసిగడతారు. పసిగట్టి వారిని వారు సిద్ధపాటు చేసుకుంటారు, వారిని వారు బలపరుచుకుంటారు. అది ప్రక్రియ. స్తోత్రం చెప్పండి. అదొక ప్రక్రియగా మనం చూస్తాం. మరొక విధంగా మనం ఆలోచిస్తే, దేవుడు ఎందుకు వారిని వెళ్ళి ఆ కానాను దేశం చూసి రండి అని అన్నాడంటే, చూడండి, వాళ్ళు ఐగుప్తు దేశంలో విన్నారు. ఏం విన్నారు అని అంటే, మేము వెళ్ళుచున్న దేశం చాలా మంచి దేశం, ద్రాక్ష పండ్లు, అంజూరపు అడలు ఉన్న దేశం, చాలా మంచి దేశం, నీరు అధికం కలిగిన దేశం, సారవంతమైన భూమి కలిగిన దేశం, అది బాగుగా కట్టబడిన దేశం, ఆ దేశాన్ని దేవుడు మాకు ఇస్తున్నాడు అనే విశ్వాసంతో వారు బయలుదేరారు. ఇటువంటి విశ్వాసం వారికి ఎలా వచ్చింది అని అంటే, వారు విన్నారు. వారు ఏం చేశారండి చెప్పాలి? ఏం చేశారమ్మా? విన్నారు. ఎక్కడ విన్నారు? ఐగుప్తు దేశంలో విన్నారు. ఎవరి ద్వారా విన్నారు? దేవుని వాక్కు మోషే ద్వారా విన్నారు. మనం చదువుతుంటాం లేఖనాలు, వినుట వలన విశ్వాసం కలుగును. వారికి
దేవుడు చెప్పిన మాటను బట్టి వారికి విశ్వాసంతో ఎంత దూరం వచ్చారు. వారు ఆశ, ఈ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఓ మంచి దేశంలోకి వెళుచున్నాం అనే ఆశ, తృష్ణ, నిరీక్షణతో వారు బయలుదేరి వచ్చారు. అయితే వినుట కన్నా చూస్తే ఇంకా మంచిగా ఉంటుందిగా. ఇప్పుడు దేవుడు అబద్ధం చెప్పడం, అవునంటారా కాదంటారా? మనం అబద్ధం చెప్తామేమో, మన అబద్ధంగా చూస్తామేమో, కానీ దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడం, ఉన్నవి ఉన్నట్టుగానే మాట్లాడతాడు. అక్కడ ఏది ఉందో అదే చెప్తాడు. కానాను దేశం చెడ్డ దేశం, మంచి దేశం అని చెప్పి నీకు ఇచ్చేవాడు కాడు. అందుకు సువార్తల్లో ఒక మాట ఉంది, మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అలా చెప్పండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును. మీరు మీ కుమారులు మిమ్మల్ని చేపని అడిగితే మీరు పామునిస్తారా? అలా ఇవ్వరు కదా. చేప కంటే మంచిది ఇస్తారు. మీ కుమారులు మిమ్మల్ని రొట్టెని అడిగితే రాతినిస్తారా? అలా ఇవ్వరు కదా. రొట్టె కంటే శ్రేష్టమైనది ఇస్తారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఎంత దీక్ష పూనుకొని పట్టుదలతో ప్రతిరోజు వాతావరణం అనుకూలించకపోయినా, ఎన్నో సైతానుడు ఆటంకాలు కలిగించిన దేవుడు మందిరంలో మనం స్వరమెత్తి అడుగుతున్నాం. ఎందుకని? మన విశ్వాసం మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా దేవుడు అధికముగా ఇచ్చే దేవుడు, మరి ప్రాముఖ్యంగా శ్రేష్టమైనది ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నా ప్రార్థన ఏమిటంటే, ఉపవాస ప్రార్థనలో మీరందరూ పరిశుద్ధాత్మ చేత క్రీస్తు యొక్క సారూప్యములో మార్చబడాలి. దేవుడు యొక్క బిడ్డలంటే ఎలా ఉంటారు? అలాంటి బుద్ధి జ్ఞానముల చేత నింపబడాలి. అలాంటి సహృదయం, అలాంటి భావాలు, అలాంటి చూపులు, అలాంటి తలంపులు, అలాంటి మంచి బ్రతుకులు నీకు కావాలి. ఎందుకు పాస్టర్ గారు మీరు గట్ల ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మా ఇల్లు కోసం చేయొచ్చు కదా, లేకపోతే మాకున్న కష్టాల కోసం చేయొచ్చు కదా. వాటి కోసం మీరు ఎలాగ చేసుకుంటున్నారు? చేస్తాం అనుకో. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు, కానీ దాన్ని తగ్గట్టుగా జీవించట్లేదు. వాక్యం వింటున్నారు కానీ దాన్ని తగ్గట్టుగా జీవించట్లేదు. వాక్యం చదువుతున్నారు కానీ దాన్ని తగ్గట్టుగా జీవించట్లేదు. మనం విన్నది ఒకటి, మన బతుకు ఒకటి అవుతుంది. మనం చెప్పేది ఒకటి, మన బతుకు ఒకటి అవుతుంది. చిన్నప్పటి నుంచి వింటున్నామే కానీ మన బ్రతుకుల్లో నీతి అనేది కనబడట్లేదు. మరి ఇలాగూ మనం బ్రతికితే, ఇలాగూ బ్రతికి మనం బైబిల్ పట్టుకుని వస్తే నిన్ను చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఎవరైనా నిన్ను చూసి ఒక్కరైనా యేసు ప్రభుని మహిమపరచాలి. వారు నిన్ను చూసి మారు మనసు పొందాలి, నిన్ను చూసి చర్చికి రావాలి. నన్ను చూసా, అవును నిన్ను చూసే. ఒక సమరయ స్త్రీని చూసి, సమరయ స్త్రీ నిజానికి చెప్పాలంటే పాపాత్మురాలే యేసు కలవక ముందు. సమరయ స్త్రీ నిజం చెప్పాలంటే ఆ వ్యభిచారు తలంపులు కలిగిన బిడ్డే యేసు మాట్లాడక ముందు. కానీ యేసు మాట్లాడిన తర్వాత సమస్త్రీ మారిపోయింది కదా. మారిపోయి తన ఊరందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపించింది కదా. బిడ్డలారా, ఊరందరూ యేసు ప్రభు దగ్గరికి రావడానికి గల కారణం ఏమిటంటే, సమరయ స్త్రీని బట్టే. ఆమెను ఎవరెవరు ఎన్నో అనుండొచ్చు, కానీ యేసు లోపలికి వచ్చిన తర్వాత ఆమె మాట ఎలా మారిపోయింది, ఆమె చూపు ఎలా మారిపోయింది, ఆమె జీవితం ఎలా మారిపోయింది ఆలోచించండి బిడ్డలారా. అందుకే నా ప్రార్థన ఏమిటంటే, చాలామంది చిన్నప్పటి నుండి సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా వాళ్ళు మారటం లేదు. నేను వినేసాను కదా, మా అమ్మమ్మ, మా తాతయ్య, మా వాళ్ళు అందరూ చర్చికి వెళ్తున్నారు కదా, మాది పలానా సిస్టం, మాది పలానా మాకన్నా మా చర్చి సిద్ధాంతం కన్నా గొప్ప సిద్ధాంతం ఎవరూ లేదు. నీ సిద్ధాంతం పక్కన పెట్టు, ముందు నువ్వు మారు. నీ సిద్ధాంతం పక్కన పెట్టి నువ్వు మారు చూపించు మాకు. అప్పుడు నీ సిద్ధాంతం చాలా గొప్పదని ఒప్పుకుంటాం.
నీ మార్పేది? నిన్ను బట్టి నీ పాస్టర్ గారికి గౌరవం రావాలి, నిన్ను బట్టి నువ్వు వెళుతున్న సంఘానికి గౌరవం రావాలి, నిన్ను బట్టి నీ దేవుడికి మహిమ రావాలి. అలాగూ మీరందరూ మారాలని నా కన్నీటి ప్రార్థన. స్తోత్రం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో ఆత్మీయంగా వాక్యానికి దగ్గరగా నువ్వు జీవిస్తూ ఉంటుంటే ధనముతో రాని సమాధానం, బంగారముతో రాని సమాధానం, మరి దేనితో రాని సమాధానం యేసుతో నడిచే జీవితంతో వస్తుంది. అవునన్న వాళ్ళు హల్లేలూయా చెప్పండి. ఆనోకు దేవునితో నడిచాను, అటువంటి అనుభవంలోకి మనందరూ వచ్చునుగాక. వినండి ప్రియులారా, మనం అడిగిన దానికన్నా దేవుడు అధికంగా ఇస్తాడు. విశ్వాసముతో వాళ్ళు ఐగుప్తు దేశం నుండి ప్రయాణమయ్యారు. అయితే దేవుడి యొక్క ఆలోచన ఏమిటంటే, వారు నేను చెప్పింది నమ్మి ఇంతవరకు వచ్చారు కదా, ఇప్పుడు వారు కన్నులారా చూస్తే ఆ చూసింది వీళ్ళకి చెబితే ఇంకా ఎక్కువగా వీరు సిద్ధపడతారు, ఇంకా ఎక్కువగా ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఎలాగో చెప్తున్నాను వినండి. అవ్వ తోటలోకి వెళ్ళింది. అక్కడ సైతానుడుండి అవ్వతో అన్నాడు, అవ్వ ఇది ఒకసారి చూడు అంది. ఆ పండు చూచుటకు కన్నులకు రమ్యమైనది, చూడముచ్చటగా ఉన్నది. చూసిన వెంటనే అవ్వకు ఒక ఆశ కలిగింది. ఏమిటంటే ఆ చూసిన పండుని తినాలి అని కోరిక పుట్టింది. వినండి, మనకి ఏదైనా ఒక విషయాన్ని మనం చూసినప్పుడు ఆ విషయం మనకి నచ్చితే దాన్ని ఏ విధంగా అయినా మనం స్వాధీనపరచుకోవాలి, మనం కొనుక్కోవాలి అని అనుకుంటారు. నా స్నేహితుడు నేను ఒకసారి ఒక చిన్న పని మీద అలాగ షాపింగ్ మాల్కి వెళ్ళాం. నేనేదో డ్రెస్ కొనుక్కుందామనో లేకపోతే వెళ్ళాం. నా స్నేహితుడు ఏం కొనుక్కుందామని రాలేదు. అక్కడ ఒక షాపింగ్ మాల్లో, బట్టల షాపింగ్ మాల్లో మంచి టీషర్ట్ ఒకటి వేలాడదీసి ఉంది. అది చాలా బాగుంది, ఇంచుమించు చాలా కాస్ట్ కూడా. అయితే నా దగ్గర ఉన్న డబ్బులు చదువుకుని నేను కొనుక్కుని పదరా వెళ్ళిపోదామంటే వాడి మనసంతా టీషర్ట్ మీదే ఉంది. షాపింగ్ మాల్ విడిచి బయటకు వచ్చాం, ఆ టీషర్ట్ కోసమే మాట్లాడుతున్నాడు. కొంచెం దూరం వచ్చాం, టీషర్ట్ కోసం మాట్లాడుతున్నాడు. ఎరా టీషర్ట్ నువ్వు కొనుక్కుంటావా అంటే, ఎందుకులే చాలా రేటు అన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అబ్బాబ్బా ఏముందా టీషర్ట్ అన్నాడు. ఇక వీడి మనసు ఆగదని మళ్ళీ వెనక్కి వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్ళి ఆ వేలాడదీసిన టీషర్ట్ కొనుక్కుని అక్కడ వేసేసుకుని అద్దంలో చూసి ఒక సెల్ఫీ దిగి ప్యాకింగ్ చేసుకుని బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పింది. ఇదంతా అప్పుడు గంటకు ముందు ఆ టీషర్ట్ ఎక్కడుంది? షాపింగ్ మాల్లో వేలాడదీసి ఉంది. మనోడు కన్నులు దాన్ని చూసి మనసు పడ్డాడు. ఆ టీషర్ట్ ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? అంతే. ఇది నైజం, మానవుని నైజం ఏమిటంటే ఏదైనా ఒక చూసినప్పుడు కన్నులకి తలుక్కుమందనుకో. మీరు కూడా చూడండి, ఎప్పుడైనా చీరల షాప్కి వెళ్ళారు అనుకో, అది కొనుక్కుందామని వెళ్ళరు, కానీ గా చీర బాగుంటుంది. కానీ నీ మనసంతా కొంచెం కూడబెట్టి అయినా గా చీర కొనేసుకుందామని ఆలోచన చేస్తారు. కొంతమంది అయితే కొనేంత వరకు నిద్రపోరు. కన్నులు కొన్న మహిమ లాంటిది, కన్నులు కొన్న శక్తి అలాంటిది, చూస్తే వదిలిపెట్టలేం అలాంటి పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు చెప్పిన దేశం ఎంత రమ్యమైన దేశం. ఈ ప్రధానులు 12 గోత్రములకు సంబంధించిన ఈ ప్రధానులు వెళ్ళి చూసి ఆ మంచి విషయాలన్నీ, దేవుడు వీళ్ళ కొరకు సిద్ధపాటు చేసిన మంచి విషయాలన్నీ వీళ్ళకి చెబుతారు. వీళ్ళు చెప్పడం వల్ల ఇంకా యుద్ధానికి సిద్ధపాటు అవుతారు, ఇంకా బహుబలంగా యుద్ధం చేస్తారని తాత్పర్యం చేత ఒక మంచి ఉద్దేశంతో మోషేకి ఆజ్ఞ ఇస్తాడు. వాక్యం అర్థమవుతున్న వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. నన్ను జాగ్రత్తగా వినాలి. ఇది దేవుని ఆజ్ఞ. మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం 12 గోత్రములకు 12 మంది ప్రధానుల్ని ఏర్పాటు చేస్తాడు. ఆ విషయాలు మీరు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదివితే ఆ ప్రధానులు ఎవరో మనకి అక్కడ రాశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. అందులో 2 పేర్లు మీకు చెప్తున్నాను. ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన నూను కుమారుడైన యెహోషువ, అలాగే యోధా గోత్రానికి సంబంధించిన యెఫున్నె కుమారుడైన కాలేబు. వీళ్ళిద్దరి కోసం మీకు చెప్తాను. ఎందుకు వీళ్ళిద్దరి కోసం నేను చెప్తున్నాను మీకు రేపు ఎల్లుండో అర్థమవుతుంది. హల్లెలూయా.
బిడ్డలారా, మొత్తం మీద ఈ 12 మంది వెళ్ళారు. 12 మంది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆయా ప్రాంతాలు, కానాను దేశం యొక్క ఆయా ప్రాంతాలు దిక్కు నుండి బయలుదేరి కొన్ని ప్రాంతాలు వారు చూసిన తర్వాత అక్కడ ద్రాక్ష అడలు, ద్రాక్ష గెలలు కోసి, అబ్బో 2 మనుషులు మోసేటువంటి పెద్ద పెద్దవి అంజూరు పళ్ళు చూశారు. అక్కడ ఉన్న అన్నీ చూశారు. దేవుడు చెప్పినవి చెప్పినట్టుగానే ఉన్నాయి. కానీ వింటున్నావా? కానీ వాళ్ళ కన్నులకి ఏం కనబడ్డదంటే, ఇగో అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లు వారు వెళ్ళి 26 వచనం చదువుతున్నాను చూడండి. పారాను అరణ్యమందలి కాదేశులోనున్న ఇజ్రాయేలు సమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పండ్లు వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్ము పంపిన దేశం వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. కానీ అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గెలివి, అవి మిక్కిలు గొప్పవి. మరి అక్కడ అనానీకులు చూచితిమి, అమాలేకులు చూచితిమి, హిత్తీలు, యెబూసీలు, అమోరీయులు, వీళ్ళు చాలా బలమైన వాళ్ళు. ద్రాక్ష పండ్లు చూశారు, అంజూరు పడలు చూశారు, అక్కడ నీరు భూమి, అబ్బబ్బబ్బబ్బబ్బ, నిజంగా దేవుడు చెప్పిన భూమి చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ ఉందని అనుకున్నారు. కానీ ఆ దేశ ప్రజలను చూశారు. అక్కడ యెబూసీలు, అనాకీలు, అమోరీయులను చూసినప్పుడు వాళ్ళు చాలా ఎత్తుగా ఉన్నారంట, చాలా బలంగా ఉన్నారంట. ఆ బలంగా చూసిన వీళ్ళు తిరిగి మోషే దగ్గరకు వచ్చి, బిడ్డలారా బాగా వినండి, మోషే దగ్గరకు వచ్చి ఈ 12 ప్రధానులుగా ఏర్పరచబడిన 12 మంది కూడా ఇజ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి ఈ 12 గోత్ర ప్రజల్ని కూడా భ్రష్టులుగా చేసిన ప్రధానులు వీరు. వారు ఈ ప్రజలకి మంచి చేస్తారనే ఉద్దేశంతో దేవుడు వేగు చూడడానికి పంపితే, వారు వేగు చూసి వచ్చి ఈ 12 గోత్రములు, ఇందాక చెప్పారుగా 6 లక్షలు పైబడిన కాల్బలంలో ఈ కాలేబు, యెహోషువ తప్ప ఎవ్వరు కూడా కానానుకు వెళ్లకుండా అరణ్యములోనే ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయేటువంటి స్థితి తీసుకొచ్చింది ఈ ప్రధానులే. వీళ్ళు యేసుప్రభు యొక్క ఉద్దేశం లేదా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, వీళ్ళందరినీ కనాను దేశానికి తీసుకువెళ్ళాలి, మీరు వెళ్ళి వేగు చూసిరండి అంటే, వాళ్ళు వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏమిటంటే, ఆ ప్రధానులు చేసిన పొరపాట్ల వల్ల వీరిలో ఎవ్వరూ కూడా, కాలేబు, యెహోషువ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా కానాను రాజ్యంలోకి వెళ్లకుండా భ్రష్టులైపోయేటువంటి పొరపాట్లు ఈ ప్రధానులు చేశారు. ఈ ప్రధానులు చేసిన పొరపాటుల వలన ప్రజలందరూ భ్రష్టులైపోయారు. ప్రజలు పాపం చేశారు అనేది పక్కన పెడితే, ఈ ప్రధానులు చేసిన పొరపాటును బట్టి ప్రజలందరూ కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మీరు బాగా వినండి, నాయకుడు చేసే పొరపాటు నాయకుడు వెనకాల ఉన్న ప్రజలందరికీ శాపాన్ని తీసుకొస్తుంది. నాయకుడు చేసే మంచి పనులు నాయకుడు వెనకాల ఉన్న ప్రజలందరికీ దీవెన కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నాయకుడు 40 దినాలు ఉపవాసం పెడుతున్నాడు. ఇది నాయకుడు కిందున్న సంఘ బిడ్డలందరికీ ఆశీర్వాదం కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నాయకుడు సంఘములో చిట్టి వ్యాపారం పెట్టాడు. ఏం వ్యాపారం? చిట్టి వ్యాపారం. చిట్టీలు వేసుకుందామే, చిట్టి వ్యాపారం పెడదాం, చిట్టీలు వేసుకుందామే, ఇలాంటి ప్రక్రియలు నాయకుడు చేస్తున్నాడు. సంఘం అంతా కూడా నలిగిపోయి చెదిరిపోయి విరిగిపోవలసిందే. నాయకుడు చేసే పనిని బట్టి సంఘం దీవెన ఆశీర్వాదమా ఉంటుంది. దావీదు నాయకుడుగా దేవుని పైన బట్టి ముందుకు వెళ్ళాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ సుఖ సంతోషములతో సమాధానాలతో వెలిగారు. సౌలు నాయకుడు తన కుమారునికి పీఠం ఎక్కించాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో రాజ్యం పరిపాలన చేయడం ప్రారంభించాడు. ప్రజలందరూ బానిసత్వంలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళి చూసిరండి అంటే వెళ్ళి చూసొచ్చి కాల్చేశారు వీళ్ళు. మనం అంటాం కదా మన భాషలో, చూసిరా అంటే కాల్చొచ్చారంట. చూడు, వీళ్ళే చూసిరండి అంటే కాల్చొచ్చేసారు. వింటున్నావా? ప్రధానులు చేసిన పొరపాట్లు ఏమిటి?
వీళ్ళు చేసిన పొరపాటు ఇక్కడ కథ అడ్డం తిరిగింది. జస్ట్ అలా దాటి వెళ్ళిపోతే కనాను దేశం వెళ్ళిపోవలసిన ఇశ్రాయేలు ప్రజలు రివర్స్ గేర్ పడ్డది. నెలలలో రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్ళవలసిన పరిస్థితి. కానీ ప్రధానులు చేసిన పొరపాట్ల వల్ల 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళు కానాను దేశం వెళ్ళడానికి. పైగా వాళ్ళెవరు వెళ్ళలేదు, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. ఆ కానాను దేశం వేగు చూసడానికి వచ్చిన ప్రధానులు కానీ ప్రధాన తర్వాత ఉన్న ఆ ఏజ్ వాళ్ళు కానీ ఎవరు వెళ్ళలేదు కానాను రాజ్యానికి. వాళ్ళ పిల్లలు కానాను రాజ్యానికి వెళ్ళారు. జస్ట్ మంత్స్లో లేదా డేస్లో కానాను దేశానికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే వీళ్ళు ప్రధానులు చేసిన పొరపాట్లను బట్టి సంవత్సరాలు 40 సంవత్సరాలు పైన బాట అయిపోయింది. హల్లెలూయా. వినండి దేవుని బిడ్డలారా, ప్రధానులు చేసిన పొరపాట్లు ఏమిటి? ఆ పొరపాట్లు వారు చెయ్యకపోతే చాలా వాళ్ళందరి జీవితాలు సంతోషంగా ఉండు. ఈరోజు అదే పొరపాట్లు ఏ కుటుంబ ప్రధాని చేయకూడదు, ఏ సంఘ ప్రధాని చేయకూడదు, ఏ నాయకుడు చేయకూడదు. సంఘానికి ఉన్న పెద్దలు కానీ నేను కానీ మీ కుటుంబంలో తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ కూడా మన కింద ఉన్న ప్రజలకు ఒక మాదిరికరంగా ఉండాలి తప్ప పొరపాట్లు చేసి వాళ్ళ భ్రష్టత్వం తీసుకునేటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. వినండి వారు చేసిన పొరపాటు ఏమిటంటే 27వ వచనం చూడండి, 13వ అధ్యాయం 27వ వచనం చదువు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రధానులు వెళ్ళారు, మంచిదే. అక్కడ వాళ్ళు చేసిన మొట్టమొదటి పొరపాటు ఏమిటంటే అక్కడ మంచి ఉంది, చెడు కూడా ఉందనుకుందాం. ఏంటి, మంచి చెడులు చూసిరా అని అన్నాడు. వాళ్ళు ఏం చెప్పారంటే మంచిని దాచారు, చెడుని ఎక్స్పోజ్ చేశారు. మంచిని పక్కన పెట్టారు, వాళ్ళు చెడును చూశారు. కానాను దేశాన్ని మంచిగా చూడడం పక్కన పెట్టి చెడుగా చూడడం ప్రారంభించారు. అది వాళ్ళు చేసిన మొట్టమొదటి పెద్ద తప్పు. అక్కడ దేశంలో అమాలేకీలు ఉన్నారు, అనాకీయులు ఉన్నారు, యెబూషీయులు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు. అబ్బో వాళ్ళు చాలా ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టున్నాం అని ఆ యొక్క నెగిటివ్ అంతా వాళ్ళు హృదయంలో పెట్టేసుకున్నారు. చెడ్డ చూపుతో చూశారు, బలహీనమైన చూపుతో చూశారు, వారు కన్నులతో చూశారు. వాళ్ళు క్రూరులు అని అంటున్నారు. నిజానికి ఒక మాట చెప్పండి, అసలు దేవుడు కానాను దేశం వీళ్ళకి ఎందుకు ఇస్తున్నాడంటే, ఒకటి ఆ దేశం యొక్క ప్రజల పాపం పరిపూర్ణమైంది కనుక. వాళ్ళ మంచోళ్ళు వెళ్ళి స్వాతంత్రం చేసుకోమని అంటలేదు. వాళ్ళ క్రూరులే, వాళ్ళ మూర్ఖులే, వాళ్ళు చెడ్డవారే. వాళ్ళ పాపం పరిణతికి వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి స్వతంత్రించుకోమని దేవుడు చెప్పాడు. వాళ్ళు బలవంతులే, చాలా బలవంతులే. కానీ దాన్ని చూడవలసిన పరిస్థితి మనది కానే కాదు. దాన్ని లక్ష్య పెట్టవలసిన పరిస్థితి మనది కానే కాదు. దాంట్లో మంచి ఎంత ఉంది మనం చూస్తే. మన అక్కడున్న యెహోషువ కానీ కాలేబు కానీ అంటున్నారు, అయ్యలారా మీరు ఊరుకోండి, అది చాలా మంచి దేశం, వాళ్ళు మనం జయిస్తాం. ఆ పట్టణానికి వెళితే దేవుడు పట్టణాన్ని మనకు అప్పగిస్తాడు, మన శత్రువులు మనం జయిస్తాం, మీరు ఊరుకోండి. మీరెందుకు ఇలాగా చెడు విషయాన్ని బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు? చెడుని ఎందుకు చూస్తున్నారు? మంచిని చూడండి, చాలా మంచి ఉంది. మనము మన పిల్లలు మన తరతరాలు కూడా అక్కడ క్షేమంగా బతికేటువంటి సత్తువు గల భూమి, దాన్ని చూడనే. అబ్బో అక్కడికి వెళ్ళి అది అనుభవిస్తేనే కదా. అక్కడికి వెళ్ళినట్టే మనం చంపేస్తారు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, వాళ్ళ కత్తి చేత మనల్ని చంపేస్తారు. ఐగుప్తులో చావలేదు, అరణ్యంలో చావలేదు, వాళ్ళ కత్తి చేత మనం చచ్చిపోతాం. ఇది వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. బిడ్డలారా, ఈరోజు ఈ పొరపాటు ప్రధాని అనేవాడు కానీ విశ్వాసి అనేవాడు కానీ లేదా మనిషి అనేవాడు కానీ ఎవ్వరి పొరపాటు చేయకూడదు. ఏమిటి పొరపాటు? మన భాషలో మనం మాట్లాడుకుంటే ఏ విషయాన్నైనా పాజిటివ్గా చూడాలి తప్ప నెగిటివ్గా మొదటే నువ్వు నెగిటివ్గా చూస్తే ఉన్నది కాస్త ఊడిపోతుందని అర్థం. హల్లెలూయా. ఏ మనిషిలోనైనా మంచిని చూడడానికి ప్రయత్నించు,
చెడును పక్కన పెట్టు, ఎవరిలోనైనా మంచెంతో చూడు. ఇలా మనం చూడడం మన నైజం ఏమిటో తెలుసా? మొట్టమొదట అతడు 99 మంచి చేయని ఒక చిన్న పొరపాటు చేస్తే అంతే, అదే పట్టుకుంటాం. 99% మంచి పనులు చేసినా, అతనిలో 99% మంచి ఉన్నా, అతను చేసిన చిన్న పొరపాటే అతను ఇట్లా చేశాడు, అది ఇట్లా చేశాడు, చెడునే ఎక్కువ తీసుకుంటాం తప్ప మంచిని తీసుకునే మనస్తత్వం మనకు ఉండట్లే. దేవుడు ఇప్పుడే మన హృదయాలు మార్చునుగాక. మంచి చెడులు కనాను దేశంలోనే కాదు, ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. మంచి చెడులు కనాను దేశంలోనే కాదు, ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. దేవుడికి మానవుడికి ఉన్న తేడా చెప్తున్నాను వినండి. మానవుడు మనిషిలో 99% మంచి ఉండి 1% చెడుంటే మానవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ చెడునే చూస్తాడు తప్ప 99% మంచిని చూడడం. మానవుడి నైజం. దేవుడి నైజం చూడండి. 99% చెడుండి 1% మంచి ఉంటే దేవుడు ఏం చూస్తాడు తెలుసా? ఆ 1% మంచిని బట్టే నిన్ను మంచోడు అంటాడు. 99% చెడును చూసే దేవుడు కాడు. అందుకే మనిషి మనిషే, దేవుడు దేవుడే. మనిషి మనిషే, దేవుడు దేవుడే. చూడండి బిడ్డలారా, ఏ విషయాన్నైనా సరే మొదటే మనం నెగిటివ్గా ఆలోచించి భయపడి దానికి మనం దూరం కాకూడదు. నిదానంగా ఉండాలి. దేవుడు చెప్పిన మాట ఏమిటి అని ఆలోచించాలి. మళ్ళా చెప్తున్నాను, మంచి చెడులు అన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి. నువ్వు చెడును చూసి భయపడవలసిన అవసరమేమీ లేదు. ఎందుకనగా ఆ చెడు మంచికి వెనకాల నీ దేవుని వాగ్దానం ఉంది. స్తోత్రం. ఆ చెడు దగ్గరికి ఆ మంచి దగ్గరికి నువ్వు వెళ్ళావు అని అంటే నీ సొంత ఉద్దేశంతో వెళ్ళలే. దేవుడు నిన్ను పంపించాడు. దేవుడు నీ వెనకాల దేవుడున్నాడు. బాహుబలం కలిగిన దేవుడున్నాడు. భయంకరమైన దేవుడున్నాడు. ఆ దేవుడు నీ వెనకాల ఉండి నిన్ను ముందు పంపించాడు. వెళ్ళి చూసిరాని. నువ్వు దేవుని బట్టి, దేవుని దృష్టిని బట్టి చూడాలి. నీ సొంత ఆలోచన బట్టి వేస్ట్ అని అనొద్దు, అని అనొద్దు. ఫస్ట్లోనే తీసి పారేయకు. ఏదో నీ కంటికి ఏదో కనబడ్డదని చెప్పేసి దాన్ని ఆ చెడునే నువ్వు కన్నుల ముందు పెట్టుకుని మంచిని మర్చిపోకు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బిడ్డలారా, చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఒక చెడ్డ మనిషి ఉన్నాడు. చెడ్డ మనిషి అని నేనే చెప్తున్నాను. ఆయన కూడా చెప్పాడు, నా అంత చెడ్డ మనిషి ఎవడో లేడని చెప్పాడు. ఆ చెడ్డ మనిషి ఎంత చెడ్డ మనిషి అంటే అనేక మందిని చంపేశాడు. మరి చంపడం అంటే అంతకన్నా చెడ్డ మనిషి ఏమిటి? మీలాంటి వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారనుకో, వచ్చి మిమ్మల్ని కొట్టేవాడు. అంతకన్నా చెడ్డ మనిషి ఎవరైనా ఉంటారా? పాస్టర్లు చచ్చిపోయినప్పుడు సాక్షిగా నిలబడేవాడు. పచ్చి దోషకుడు. ఎంత గలీజు మాటలు తిట్టేవాడు అంటే అంత గలీజు మాటలు తిట్టేవాడు. నోటంటే గలీజు మాటలే వచ్చేవి. అలాంటి ఆయన ఒకరోజు అలాంటి ఆయన ఓ చోట ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. ఆయన పాస్టర్ గారు చూడే, ప్రజలందరూ భయపడి దొంగోడు, చెడ్డోడు, దుర్మార్గుడు, హంతకుడు అని చెప్పుకుంటున్నారు చూడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి అని అంటున్నాడు. వెంటనే పాస్టర్ గారు అంటున్నాడు, అయ్యా దేవుడా, నీకు చెప్పనవసరం లేదు, నీకు అన్నీ తెలుసు. ఆ వ్యక్తి ఎలా అంటాడంటే, సంఘాలు హింసించేవాడు, సేవకుల్ని చంపేవాడు, హింసించేవాడు, దూషించేవాడు, దుర్మార్గుడు ప్రభా. ఈ కాలంలో దుర్మార్గుడిలో ఫస్ట్ ఎవరు వస్తారంటే ఆయనే వస్తాడు. అలాంటి దుర్మార్గుడి దగ్గరికి నన్ను పంపిస్తున్నావు అని అతనిలో ఉన్న దుర్మార్గత అంతా దేవుని దగ్గర పెట్టాడు మన పాస్టర్ గారు. దేవుడు అంటాడు, అయ్యా పాస్టర్ గారు,
అతను ఎలాంటి వాడు అవుతాడంటే, భూమి మీద నా నామము నిమిత్తం అనేక సంఘాలు కట్టే అపోస్తలుడు అవుతాడు. చప్పట్లు కొట్టరే, అల్లు చెప్పరే. ఈ పాస్టర్ గారు ఏం చూస్తున్నాడు? అతనిలో ఉన్న చెడు మొత్తం చూశాడు, ఆ చెడుని చెప్తున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? అతనిలో ఎవ్వరికి కనబడని ఆ మంచితనాన్ని బయటికి తీస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులకు కనబడని, లోకానికి కనబడని, ఎవ్వరికి కనబడని మంచితనం దేవుడు చెబుతున్నాడు. నా కుమారుడు అననీయ, సౌలు అనేవాడు నా నామము నిమిత్తం ఎంత భారం భరించాలో నేను అతనికి చూపిస్తాను, అతను నేను ఎన్నుకున్నాను. లేదు ప్రభువా, సంఘాలు పాడు చేసే హింసకుడు, దూషకుడు ఈ సౌలు, అతని కోసం ఈ దమస్కు పట్టణం అంతా చెప్పుకుంటుంది ప్రభు అన్నప్పుడు దేవుడు అన్న, లేదు లేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నేను నా నామం నిమిత్తం అతను గొప్పగా వాడుకోబోతున్నాను. మనుషుల దృష్టి, దేవుడి దృష్టి చూడు. ఈ ప్రధానులు చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే, అక్కడున్న చెడును కాన్సన్ట్రేషన్ పెట్టారు కానీ మంచిని కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఎప్పుడూ కూడా పాజిటివ్గా వెళ్ళు, ప్రతి మనిషి పట్ల పాజిటివ్గా వెళ్ళు. నువ్వు పాజిటివ్గా చూసినప్పుడు ప్రతి మనిషిలో, ప్రతి విషయంలో ఎంతో కొంత మంచి నీకు కనబడుతుంది. ఏదో ఒక చిన్న విషయాన్ని బట్టి తీసి పారేస్తున్నావు, ఆ మనిషినే తీసి పారేస్తున్నావు, ఆ వ్యక్తిత్వాన్ని తీసి పారేస్తున్నావు, చిన్న కారణాన్ని బట్టి హే అంటున్నావు. కానే కాదు. అతనిలో ఉన్న మంచితనం గుర్తించు, అక్కడున్న మంచితనం గుర్తించు. చెడునే ఎక్కువ, మానవుని యొక్క నైజం అంతే. పాజిటివ్గా చూసే నైజం మానవుడికి ఉండదు, ప్రతిదీ నెగిటివ్గా చూసే నైజం మానవుడికి ఉంటుంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ స్వభావంగా మనం మారుదుముగాక. ఆమేన్ చెప్పండి. ప్రధానులు చేసిన పొరపాటు, రెండో పొరపాటు మీకు చూపిస్తే 13వ అధ్యాయం 31వ వచనంలో ఇలా ఉంది. 13వ అధ్యాయం 31వ వచనంలో నేను చదువుతున్నాను, వినండి. అయితే అతనితో కూడా పోయిన ఆ ప్రధానులు, ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమని. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏం బ్రదర్ వింటున్నావా? చూసినామంటే ఏం చేసి వచ్చారు? వీళ్ళు కాల్చి వచ్చేసారు. ఇలాంటి ప్రధానులే ఉండాలి, ఎవ్వరూ పరలోక రాజ్యం పోము. ఇలాంటి పెద్దలే ఉండాలి, దేవుని సన్నిధి ఎవ్వరు అనిపించిన అవసరం లేదు. ఇలాంటి వారే ఉండాలి, విశ్వాసంలో భ్రష్టులైపోక మానదు. వీళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే, రెండో పొరపాటు ఏమిటంటే, వాళ్ళు మోషేకు చెప్తున్నారు. మొట్టమొదట వాళ్ళు చెడునే ఎక్కువ దృష్టించారు. రెండోది వాళ్ళు అంటున్నారు, మోషే అయ్యో ప్రజలారా, మీ తరపున నేను వెళ్ళాను, మీకు అన్యాయం చేస్తే మళ్ళీ నాకు పాపం శాపం, ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను. ఆ మనుషులు ఉన్నారే, వాళ్ళు మనకంటే బలవంతులంటే ఈ పిచ్చి జనం అవులగా గట్లా నన్ను వీళ్ళు అంటున్నారు. రేపు చెప్తాను ఆ పిచ్చి జనం కోసం. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. వాళ్ళ ఈ ప్రధానులు చేసిన పొరపాటు. అసలు నిన్ను ప్రధానంగా ఎందుకు పెట్టారు? ఇప్పుడు నీ ఇంట్లో ఒక తండ్రివి, ఓ ప్రధానివి, నీ ఇంటి వారు అందరిని భయపెట్టేస్తావా, లేకపోతే నీ ఇంటి వారికి ధైర్యంగా ఉంటావా? ఏదైనా కష్టం వచ్చింది, ఆపద వచ్చింది, ముందు నువ్వే భయపడు, మనం చచ్చిపోతుంటాం, వాళ్ళేం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందు నువ్వే వణికిపోతే వాళ్ళేం కావాలి? నువ్వు ఒక తండ్రివి, నువ్వు ఒక తల్లివి, నువ్వు ధైర్యంగా ఉండి నీ ఇంటి వారిని ధైర్యంగా ఉండాలి, నిలబెట్టాలి. ప్రధానివి, సంఘ కాపరి నెహమ్యాతో అంటున్నారు, నిన్ను రమ్మన్నాడు, కలుసుకోవడానికి రమ్మన్నాడు, ఏదో చేసావంటగా, రాజుగారికి వ్యతిరేకంగా ఏదో చేస్తావంట కదా అంటే, నెహమ్యా అన్నాడు, నా వంటి వాడు భయపడకూడదు. అల్లు చెప్దాం, నా వంటి వాడు నీ వంటి వాని మాట వినకూడదు. ప్రైజ్ ది లార్డ్. అసలు ప్రధాని ఎలా ఉండాలి? 10 మందికి ఒక మాదిరికరంగా ఉండాలి, 10 మందికి ధైర్యం ఇచ్చి, ఆపద ఎంతైనా కష్టం ముందున్నా తాను ధైర్యంగా ఉంటూ పక్కవాడిని ధైర్యంగా ఉంచేవాడే ప్రధాని, నాయకుడు.
ముందు నువ్వే భయపడి అందరిని భయపెట్టేస్తే నువ్వే నాయకుడివి, నువ్వే తుర్రని జంపింగ్ల మీద జంపింగ్లు చేస్తే నువ్వేం నాయకుడివి. మీరు అల్లు చెప్తారు కా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమంటున్నారు వీళ్ళు? ఆ ప్రజలు, అమ్మా వింటున్నావా? ఆ ప్రజలు చెప్పు, ఆ ప్రజలు ఏమన్నారు? మనకంటే బలవంతులు అన్నారు. మీరు వినండి, నిజంగా వీళ్ళు కొంచెమైన విశ్వాసం ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ ప్రజల కన్నా మన దేవుడు చాలా బలవంతుడు అనాలి. చప్పలు కొట్ట హల్లు చెప్తా హల్లెలూయా. ఈ ప్రధానులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి 10 అద్భుత కార్యములు చూసిన వారు కారా కాదా? చాలా మంది. అందుకే దేవుడు కింద 11వ వచనం 14వ అధ్యాయం 11వ వచనం అంటాడు, ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తున్నారు, వారి మధ్య నేను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్ముకున్నారు. ఏలేం ప్రజలు, నీకులంటూ నాకులంటూ కాదేళ్ళు. 10 అద్భుతాలు, ఇప్పటికీ ఆ 10 అద్భుతాలు మనం చెప్పుకుంటున్నాం. 10 అద్భుతాలు కన్నులారా చూసి యెహోవాయే దేవుడు, యెహోవా లాంటి దేవుడు లేడని ఘనంగా చెప్పుకున్న ప్రజలలో ఐగుప్తు దేశం అల్లాడిపోతుంటే వీళ్ళు క్షేమంగా ఉన్నారు. ఎన్ని కార్యాలు కన్నులతో చూశారు వీళ్ళు. ఐగుప్తు ప్రజలందరూ 2 చేతులు దండం పెట్టి చెప్పారు, మీ దేవుళ్ళ లాంటి దేవుడు ఎక్కడా లేడు. మీ దేవుడి పేరు చెబితేనే మా గుండెలు అవిసిపోతున్నాయి. మీ దేవుడి పేరు చెప్తేనే చాలు. మరి అలాంటి దేవుని కన్నులతో చూసిన వారు కారా? ఇన్ని రోజులు పగలైతే మేఘస్తంభం, రాత్రి అయితే అగ్నిస్తంభం. వాళ్ళు అంటున్నారు, ఐగుప్తు దేశంలో వాళ్ళ ప్రజలు అంటున్నారు, మీ దేవుడు లాంటి దేవుడు ఎక్కడా లేడు. ఎన్ని కార్యములు, వడగండ్లు, నీళ్లు రక్తంగా మార్చడం, పేలు, దుమ్ము, మిడతలు, కప్పలు. అందరి ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోయాడు, కానీ ఇజ్రాయేలు ఎవరి కుటుంబంలో ఎంత అద్భుతం, క్షేమం, అంత చీకటి అయిపోయింది ఐగుప్తు దేశం. గోషేను ప్రాంతం మాత్రం వెలుగుతో నింపబడ్డది. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం మీదకి వచ్చినప్పుడు, మోషే ఎందుకు నువ్వు మొరపెడుచున్నావు? నీ కట్టె దాని మీద పెట్టి ముందుకు సాగిపో అన్నాడు. వాళ్ళు కట్టి పెట్టగానే సముద్రం 2గా పాయలుగా మారిపోయి మధ్యలో రహదారి ఏర్పడ్డది. ఆహా, యెహోవా బలమా, యేసయ్య అని మిరియాము కొంతమంది స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు సముద్రంలో నడుచుకుంటూ పోతిరి. సముద్రంలో నడుచుకుంటూ పోయి వెనక్కు చూస్తే ఈ ఐగుప్తులు అంతా రథముల మీద వస్తూ ఉన్నప్పుడు కొద్ది క్షణాలకి ఆ నీరంతా రివర్స్ వచ్చి ఐగుప్తీయుల యొక్క రథములు ప్రధానులు అందరూ నీటిలో కొట్టుకుపోయి శవాలై తేలేరు. ఆ కార్యం కన్నులతో చూడలేదా? ఆకలేస్తుందంటే మన్నా, పైనుంచి దేవదూతలు తినే ఆహారం నీకు ఇవ్వలేదా? ఇన్ని కార్యములు నువ్వు చూసిన తర్వాత దేవుని గురించి నీ అభిప్రాయం ఏమిటి? దేవుని గురించి నీ ఉద్దేశం ఏమిటి? చాలామంది కార్యములు చూస్తారు కానీ గుడ్డోళ్ళే, కార్యములు వింటారు కానీ చెవిటోళ్ళే. దేవుడు ఎలాంటోడు అనేది వీళ్ళకి ఇంకా హృదయంలో సరైన అవగాహన ఉండట్లేదు. దేవుడు ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం అనే అవగాహన ఇన్ని కార్యములు చూసిన తర్వాత కూడా వీళ్ళకి రావట్లేదంటే ఏమనాలి? ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు నీ జీవితంలో దేవుడు చేసిన తర్వాత కూడా నా దేవుడు గొప్పోడు అని చెప్పలేవా? నోరు లేదా? విశ్వాసం లేదా? వీళ్ళు ఏమంటున్నారు? ఆ ఎత్తును చూశారు, ఆ బలాన్ని చూశారు. ఎర్ర సముద్రం కన్నా బలం అది, ఆ కండ, ఆ ఖడ్గం. ఆ మనుష్యులు మనకంటే బలవంతులు అని అంటున్నారు. బిడ్డలారా, అక్కడ యెహోషువ కాలేబు ఏమన్నారు తెలుసా? వాళ్ళకంటే మన దేవుడు గొప్పవాడు అన్నాడు. హల్లెలూయా. వాక్యం వింటున్నా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రధానివి, నీ ఇంటికి ఒక ప్రధానివి, సంఘ ప్రధానివి అనుకోవచ్చు, నీ వెనకాల కొంతమంది ప్రజలు ఉన్నారనుకో. ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి ముందు పెట్టి బలంగా ఉండాలి తప్ప బలహీనపడే పరిస్థితి ఏమాత్రము రానివ్వకో.
నీ ముందొచ్చిన సమస్య పెద్దదే కావచ్చు, నీ ముందున్న సమస్య బలమైనదే కావచ్చు, కాళ్ళు చేతులు పొడుగు కావచ్చు, ఖడ్గము కొంచెం ఎత్తుగానే ఉండొచ్చు. కానీ నేను మొన్న సాటర్డే మీకు మాట చెప్పాను, ప్రతీదీ నీ దేవుని స్వాధీనంలోనే ఉంది. ఎంత ఎత్తున్నా ఎంత పొడుగున్నా నీ దేవుని ఆధీనంలో లేకుండా సృష్టిలో ఏది లేదు. మిడతలు ఆయన పిలిస్తే పరిగెట్టుకు రావాలి, సముద్రం కన్నెర చేస్తే పాయలుగా మారిపోవాలి. అమాలేకుల నిజానికి యెహోషువ వారు దండు యుద్ధం చేసిందా, సగం యుద్ధం మొత్తం వడగండ్ల చేత, చెట్లు చేమల చేత చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, భూకంపముల చేత చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేయగా సూర్యుడు ఆపేశాడు దేవుడు, వాళ్ళు ప్రార్థన చేయగా చంద్రుడిని ఆపేశాడు దేవుడు. అలాంటి దేవుడు నీకుండగా ఏమిటయ్యా ఈ మాట? సూర్యుడా ఆగంటే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడా ఆగంటే చంద్రుడు ఆగిపోయాడు. నీవు నిబ్బరం కలిగి ఉండు, నీ దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. భయపడకు. 1000 మంది నిన్ను విడిచి వెళ్ళిపోయినా భయపడకు. ఒక్కడు యేసు ప్రభు నీ పక్షాన ఉంటే చాలు. ఏ మనుషుని చూసి నీకు బలం కాదు, మోషేని చూసో మీ ఖడ్గను చూసో మీకు బలం కాదు. మీ దేవుడు ఎలా ఉన్నాడు చెప్తాను వినండి. ఇజ్రాయేలీల పట్ల దేవుడు ఎలా ఉన్నాడంటే, ఒకటి వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఇలాంటి కార్యం మనం వినం. వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు, వారు పూజ చేస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే వారి మధ్యలో ఉండే దేవుడు. వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు, వాళ్ళు పూజ చేస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే వారి మీద ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వారి మీద నిలుస్తున్నాడట, వారి దేవుడు వారి మీద నిలుస్తున్నాడట. మళ్ళీ రాయబడుతుంది, వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే వాళ్ళు ముఖాముఖిగా చూసే దేవుడు. వాళ్ళు దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్నారు. అక్కడ రాయబడింది 14వ అధ్యాయంలో, మీరు మీ దేవుణ్ణి ముఖాముఖిగా చూశారు. మీ దేవుడు మీ మధ్య ఉన్నాడు, మీ దేవుడు మీ మీద ఉన్నాడు. తర్వాత అంటాడు, మీ దేవుడు మీ ముందర నడిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ అమాలేకులు కానీ అనాలేకులు కానీ యెబూషీయులు కానీ నిన్ను తాకాలంటే ముందు ఎవరిని దాటి రావాలి? దేవుణ్ణి దాటి రావాలి. స్తోత్రం చెబుదాం. బలవంతుడు కాడా? వాళ్ళకంటే బలవంతుడు కాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా శబ్ద హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీ అందరూ, ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలందరూ కూడా విశ్వాసముతో ఈ రాత్రి నింపబడుగాక. విశ్వాసముతో నీ దేవుని గురించి నీకు ఒక అవగాహన లేకపోతే నిన్ను ఏమనాలి? నువ్వు ఒక ప్రధానివి చీపుగా మాట్లాడతావా? అవిశ్వాసిగా మాట్లాడతావా? విశ్వాసం లేనటువంటి మాటలు మాట్లాడతావా? వారు మనకంటే బలవంతులు. ఒకడు అలాగే చాలా ఎత్తుగా ఉండి పెద్ద కటకం పెట్టుకుని, యుద్ధానికి ఎవడైనా వస్తాడా, వస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా చేస్తారండి, మీరు గెలిస్తే నా మీదకి ఒకడు వస్తే నేను ఓడిపోతే మా వెనకాలన్న రాజ్యం అంతా ఓడిపోయినట్టు, మీ తరపున వచ్చినోడు ఓడిపోతే మీరందరూ ఓడిపోయినట్టు, మిమ్మల్ని శపిస్తున్నాను రండి అన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఒక్కొక్కడు కొండల్లో దాక్కునేవాడు, ఒకడు లోయల్లో దాక్కునేవాడు, ఒకడు రాజు అయితే గుడారం నుంచి బయటికి రావట్లేదు. వామ్మో ఎవడైనా అరుస్తున్నాడు చూడు, అంత పొడుగున్నాడు, ఆయన కట్టకమేటికి ఇట్లా ఉంది, ఆడి మీదకి వెళ్ళి జయిస్తే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తారంటాడు వీడు. ప్రధాని నాయకుడు రాజు ఏమన్నది, వాడికి భయపడకండి, అందరు వెళ్దాం మీరు అనాలా? లేదు, మీరు వెళితే ఒకవేళ బతికొస్తే నా కూతుర్నిస్తా. అమ్మ నీ కూతురుకో దండం, నీకో దండం రాజుగారు, మా ప్రాణాలు బతుకుంటే చాలని ఒక్కొక్కడు పారిపోయాడే. రోజు రావాలి మనోడు. మీలో ఎవడైనా ఒక్కడు నన్ను గెలిస్తే నేనందరూ మీకు దాసులతో ఒక్కడు లేడా మీలో అంటే ఒక యవ్వనుడు అప్పుడే బయలుదేరి వచ్చాడు. స్తోత్రం. ఒక యవ్వనుడు, ఒక బాలుడు, యవ్వనుడు అన్నలకి ముంతలు పెట్టుకుంటూ క్యారేజ్ పెట్టుకుంటూ వచ్చాడు. యుద్ధము రానివాడు, కత్తి పట్టడం చేత కానివాడు, యుద్ధావస్త్రములు ధరించడం అంటే అలవాటు లేనివాడు. కానీ అతనికి వచ్చింది ఒకటే, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ముఖాముఖిగా చూడడం, ప్రభు పక్షాన ఉండడం, దేవుడంటే రోషముగా బ్రతకడం. రోషం లేని క్రైస్తవుడు చచ్చిన కుక్కతో సమానం.
శపిస్తుంటే వాళ్ళందరూ అమ్మో వీడు ఎంత పడుకున్నాడు, వామ్మో వీడు మాట్లాడి ఎంత బొమ్ 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 అని వస్తున్నాయి, వీడు కళ్ళేటి ఎలాగున్నాయి, వీడు కత్తేటి ఎలాగుంది, అందరూ పారిపోతుంటే ఈ బాలుడు అన్నాడు, ఈ చచ్చిన కుక్క నా దేవుని నామాన్ని అవమానంగా మాట్లాడుతుందా అని కట్టు పట్టుకుని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ పారిపోతున్నారు. యవ్వనుడికి భయం లేదా? లేనే లేదు. ఆ యవ్వనుడికున్న హృదయంలో మాట ఏమిటంటే యుద్ధము. ఓ ప్రధాని, ఇది నువ్వు తెలుసుకోవాలి. వేగు చూడడానికి వెళుతున్న ఇశ్రాయేలు ప్రజలు నువ్వు తెలుసుకోవాలి. వాళ్ళు నువ్వు చెబుతున్న ప్రజల గుండెలు అవిసిపోయేటట్లుగా చేసి, వాళ్ళు భ్రష్టులుగా చేసి, నీ మాట తీను బట్టి నువ్వు భ్రష్టుడైపోయి నీ మాటలు వింటున్న వారిని కూడా భ్రష్టత్వంలో తీసుకెళ్తావా విశ్వాసి? నీ అవిశ్వాస భక్తి లేని మాటల వల్ల ఎంతమంది విశ్వాసం కూలిపోతుందో చూసుకో. దేవుడి మీద నమ్మకం లేని నీ మాటల వల్ల ఎంతమంది క్రీస్తుకు దూరమవుతున్నారు చూసుకో. చిన్నప్పటి నుంచి వింటున్నావు, ఇన్ని కార్యములు కన్నులారా చూస్తున్నావు, ఇంత గొప్ప దేవుడు లేడని నువ్వు ఒప్పుకున్నావు, అయినా సమయం వచ్చినప్పటికి ఎట్లా మాట్లాడుతున్నావే? సమయం వచ్చినప్పటికి ఎట్లా మాట్లాడుతున్నావే? వారు మనకంటే బలవంతులు. కానీ దావీదు అంటున్నాడు, యుద్ధము నా దేవుని చేతిలో ఈరోజు నువ్వు ఓడిపోక తప్పదు. ఒక్కడు బయలుదేరాడు, అందరు కన్నులు ఆయన మీదే. దేవుడి మీద ఆధారపడి నువ్వు ముందుకు వెళితే శక్తి చేత కాదు, నేను బలము చేత కాదు, నేను నా ఆత్మ ద్వారా, శక్తి చేత కాదనేనో. అందరు కళ్ళు మూసుకు పాడుదాం. బలము చేత